వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తుని చిన్నారి కేసులో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. సో మొత్తానికి ఇప్పటికీ వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం కూడా క్షీణించి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి. 18 రోజుల నుంచి తుని చిన్నారి దొరకాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో కుక్క కూడా మళ్ళీ తిరిగి వచ్చి చనిపోవడం, తర్వాత ఎవరు ఒక సాధువు 100 కిలోమీటర్ దూరంలో పాప ఇంకా బతికే ఉందని చెప్పేసి చెప్పడం, తర్వాత పోలీసులు 2 బొమ్మలని తీగ దగ్గర పెట్టడం కావచ్చు, తర్వాత సీసీ కెమెరాలో 2 అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తున్నారు. సో డెఫినెట్ గా వీళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి అనడంతో కొంతవరకు హోప్స్ పెట్టుకున్నారు ఆల్మోస్ట్ అందరూ. మళ్ళీ దొరుకుతుందేమో, కిడ్నాప్ అయితే డెఫినెట్ గా వస్తుందేమో అని చెప్పేసి. అయినప్పటికీ పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. సో పాప గురించి ఆలోచిస్తూ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించింది. సో ఇప్పుడు పాప కేసులో కూడా ఒక కీలకంగా మారినటువంటి తన పెంపుడు కుక్క విషయం ఒక కీలక అప్డేట్ వచ్చింది. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మళ్ళీ మొదటికే వచ్చినట్టయింది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది. జూన్ 13 అనారోగ్యంతో చనిపోయిన కుక్కకు 14న పోస్ట్మార్టం నిర్వహించారు. దాని శరీర భాగాలను విశాఖ ఫారెన్సిక్స్ ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయించగా సరిగ్గా ఆహారం తీసుకోక అనారోగ్యంతోనే చనిపోయినట్లు తేలింది. పూర్తి వివరాలు గురించి కూడా ఈ విధంగా అంటే ఎందుకంటే దాదాపు 5-6 రోజుల తర్వాత కుక్క రావడం, తర్వాత అక్కడ సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, తర్వాత 2 రోజులు ఇంటి దగ్గర ఉన్నా కూడా మళ్ళీ అక్కడ కూడా ఆహారం సరిగా తీసుకోలేదని పోలీసులు కూడా అప్పుడు చెప్పారు. సో అనారోగ్యం పాలవ్వడం వల్లనే కుక్క చనిపోయిందంటూ రిపోర్ట్ రావడం అనేది జరిగింది. మరి చిన్నారి ఎక్కడ ఉంది? చెరువులు చూశారు, కుంటలు చూశారు, అడవిలు చూశారు, చెట్లు చూసిండ్రు, పుట్లు చూసిండ్రు, అయినా కూడా చిన్నారి జాడ మాత్రం ఎక్కడ కూడా తెలుసుకోలేకపోతున్నారు. సో త్వరలో చిన్నారి క్షేమంగా ఒక గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.